ఒకానొక పరిస్థితిలో యేసుప్రభు తాను మరి పరిచయం చేసినప్పుడు తనకు 7 దయ్యములు పట్టింది. 7 దయ్యములు పట్టినప్పుడు యేసుప్రభు ప్రార్థన చేసినప్పుడు ఆ 7 దయ్యముల నుండి విడుదల పొందిన స్త్రీ మగ్దలేనే. ఈ మగ్దలేని మరి ఎప్పుడైతే ఆ యొక్క మరి దయ్యముల నుండి అపవాది శక్తుల నుండి 7 దయ్యముల నుండి ఆ శక్తుల నుండి విడిపించబడిన తర్వాత తను పూర్తిగా యేసుక్రీస్తునందు స్వస్థత పొంది తన జీవితం మార్చబడి తన బ్రతుకు మార్చబడి తను పూర్తిగా యేసు ప్రభువుకు అప్పగించుకొని తన జీవితాన్ని యేసు పరిచర్యకు కొనసాగించింది. యేసు ప్రభు పరిచర్య అంతటిలో ఇప్పటి వరకు అంటే చివరి ఆయన మరణం వరకు అక్కడ తిరిగి ఆ మరణం తర్వాత ఆయన దేహాన్ని తీసుకొని ఆ సమాధి చేయడానికి కూడా మరి మగ్దలేని యేసు ప్రభుతో కూడా ఆ మాటలు విన్న మగ్దలేని మరియ ఏం చేసిందంటే మూడో రోజున లేస్తాడని ఈ మాటను నమ్మి మొత్తమే లేచి మొత్తమే మూడో రోజు ఒకే సుగంధ ద్రవ్యాలను తీసుకొని ఆ యొక్క దేహానికి తీసుకునేదానికి బయలుదేరి వచ్చినప్పుడు అప్పుడు దూత అంటే మీరు యేసు ప్రభు ఇక్కడ లేడు, ఆయన లేచి మీరు ఇక్కడ వెతుకుతున్న యేసు ఇక్కడ లేడు, ఆయన లేచాడు. హల్లెలూయా. సో ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనిస్తే